నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సిక్స్త్ క్వశ్చన్, ఈ శ్రీశైలం హైవే పరిధిలో ఉన్న హెచ్ఎండిఎస్ జోన్ ఎక్కువ శాతం కన్జర్వేషన్ జోన్లో ఉన్నది. ఇప్పుడు ఈ ఎఫ్సిడిఏలోకి వచ్చింది. ఎఫ్సిడిఏ జోన్ ప్రకారం ఈ కన్జర్వేషన్ జోన్లు రెసిడెన్షియల్ జోన్లుగా మారే అవకాశం ఉన్నదా? సో ఈ క్వశ్చన్ విషయానికి వచ్చేస్తే కనుక మంచి క్వశ్చన్ ఇది. సో మనకు శ్రీశైలం హైవేలో దగ్గర మనకు దాసర్లపల్లి ముచ్చర్ల వరకు మనకు హెచ్ఎండిఎస్ జోన్. సో ఆ హెచ్ఎండిఎస్ జోన్లో కూడా ఎక్కువ శాతం 80% మొత్తం కూడా కన్జర్వేషన్ జోన్ ఉంది. సో ఇప్పుడు ఈ కన్జర్వేషన్ జోన్ అనేది అంటే లైక్ ఈ హెచ్ఎండిఎస్ జోన్ ఏదైతే ఉందో ఇదంతా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ జోన్ కింద వచ్చింది కదా, అథారిటీ బోర్డు కింద వచ్చింది కదా. ఇదేమన్నా వాళ్ళు మ్యాప్ తీసుకొచ్చినప్పుడు, జోనింగ్ మ్యాప్ తీసుకొచ్చినప్పుడు ఈ కన్జర్వేషన్ జోన్ అలాగనే ఉంటుందా, రెసిడెన్షియల్ జోన్గా మారుతుందా, ఇంకొక వేరే ఏమైనా జోన్ మారుతుందా అనేది ఈ క్వశ్చన్కు సంబంధించి. సో అయితే మేజర్గా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకున్న సమాచారం ప్రకారం అయితే జోనింగ్ అనేది మ్యాక్సిమం మారదు. మేజర్గా కందుకూరు పరిసర ప్రాంతాలలో లేమూరు కానివ్వండి, రాచలూరు కానివ్వండి, కందుకూరు కానివ్వండి, తుమ్మలూరు కానివ్వండి, కొంగరకలాను, ఈ పరిసర ప్రాంతాలలో కొంగర కుర్దు ఇవన్నీ కూడా కొంత ఏంటంటే మనకి ఫారెస్ట్ జోన్ ఎక్కువ ఉంటుంది. సో ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ జోన్ ఉన్న ఏరియాలో మాత్రం ఈ జోనింగ్ అనేది మాత్రం తప్పకుండా మారదు. సో 99.9% మాత్రం జోనింగు ఈ లేమూరు, రాచలూరు, కందుకూరు ఈ పరిసర ప్రాంతాల మాత్రం 90% మారే అవకాశం లేదని అఫీషియల్ కొంత గవర్నమెంట్కు సంబంధించిన పర్సన్స్ నుంచి మనం తెలుసుకోవడం జరిగింది. అది వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మనం ఇప్పుడు చెప్తున్నాం. ఎవరైతే ఈ ఎఫ్సిడిఎస్ జోన్కి మ్యాపింగ్ చేస్తున్నారో అందులో ఒక భాగం వాళ్ళు కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాము. సో ఇది రేపటి రోజున మ్యాప్ రిలీజ్ అయ్యే టైంకు ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు. ఒకవేళ తీయచ్చు, తీయకపోవచ్చు. కానీ వాళ్ళు చెప్పిన రీజన్ అయితే వ్యాలిడ్ రీజన్. అది కన్జర్వేషన్ జోను ఏదైతే ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుందో, ఫారెస్ట్ ల్యాండ్కు దగ్గరగా ఉన్న ల్యాండ్ ఏయూ కూడా మనం కన్జర్వేషన్ జోన్ అలాగనే ఉంటుంది, జోనింగ్ అయితే మారదు అనేది క్లియర్గా చెప్తున్నారు. కొంత దాసర్లపల్లి, ముచ్చర్ల, దెబ్బడగూడ ఈ ఏరియాలో ఉన్న కన్జర్వేషన్ జోన్ మాత్రం R3 జోన్ అంటే రెసిడెన్షియల్ జోన్లలో R3 జోన్కి వెళ్ళే అవకాశం మాత్రం ఉన్నది. సో ఇది కొంత మార్పులు అయితే పెద్దగా అయితే ఏం జరగవు. ఒక 10-15% అయితే జోనింగ్ మారుతుంది. అందులో నేను చెప్పిన విలేజెస్ ముచ్చర్ల, దాసర్లపల్లి, దెబ్బడగూడ ఇట్లా ఇంకా కొన్ని చిన్న విలేజెస్ ఉన్నాయి. ఆ ఏరియాలో మాత్రం మారే అవకాశం అయితే ఉంటుంది. కన్జర్వేషన్ నుంచి అని మనకు రెసిడెన్షియల్ జోన్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ లేమూరు, రాచలూరు కొన్ని ప్రాంతాలలో మాత్రం అవి మారడానికి అవకాశం అయితే ఏమాత్రం లేదు. సో మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే నా నెంబరు డిస్ప్లే పైనే ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నా ద్వారా మీరు ఏమన్నా ప్రాపర్టీస్ తీసుకోవాలి, ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రాజెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆ మంచి ప్రాజెక్ట్స్ మీకు సజెస్ట్ చేస్తాను. ఇన్ ద సేమ్ టైం స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.